హాయ్ హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫస్ట్ టైం ఎవరైనా మన ఛానల్ చూసినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అయితే మర్చిపోకండి. సో ఇంక ఇక్కడైతే చూస్తున్నారు కదా, మేమైతే ఎక్కడికి వెళ్తున్నాం ఏంటి అనేది ఆల్రెడీ థంబ్నెయిల్లో అయితే తెలిసిపోయే ఉంటుంది కదా. సో ఇంక ఇక్కడ మేమైతే అమ్మ వాళ్ళ ఇంటికి అయితే స్టార్ట్ అవుతున్నాం. ఇంతకీ ఇంత సడన్గా ఎందుకు అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తున్నాం ఏంటి అనేది నేను వీడియోలో చెప్తానమాట. లాస్ట్ వరకు అయితే స్కిప్ చేయకుండా అయితే చూసేయండి. అలాగే కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తున్నట్టయితే మీకు కానీ నచ్చితే ప్లీజ్ ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోండి. సో ఇంక ఇక్కడైతే చూస్తున్నారు కదా, మేమైతే బెంగళూరు నుంచి తిరుపతికి అయితే స్టార్ట్ అవుతున్నాం అనమాట. సో ఒక ఫంక్షన్ అటెండ్ అవ్వడం కోసం అనేసి ఒక గ్రూప్ ప్రవేశం ఉంది సో మా రిలేటివ్స్లో. సో దానికోసం అనేసి అలాగే అమ్మ వాళ్ళ ఇంట్లో కూడా కొద్ది రోజులు స్టే చేసినట్టు ఉంటుంది కదా అనేసి అక్కడికైతే స్టార్ట్ అవుతున్నాం. సో ఇంక ఇక్కడైతే చూస్తున్నారు కదా, క్యాబ్ అయితే వచ్చేసింది అనమాట. ఇంకా రైల్వే స్టేషన్కి అయితే క్యాబ్లో అయితే వెళ్ళిపోతున్నాము. సో ఇంక ఇక్కడ బెంగళూరులో ఏంటి అంటే చాలా ట్రాఫిక్ ఉంటుంది కదా. సో 2 అవర్స్ ముందైతే మేమైతే బయలుదేరుతున్నాం అనమాట. మాకైతే 12కో ఐ థింక్ 11:30కో ఏమో ట్రైన్ అనమాట. సో మేమైతే ఇక్కడ 9కే స్టార్ట్ అయిపోతున్నాం. ఎందుకంటే ట్రాఫిక్ చాలా ఎక్కువ ఉంటుంది కదా. సో ట్రాఫిక్లోనే చాలా టైం వేస్ట్ అయిపోతుంది. సో 2 అవర్స్ పట్టిందనమాట మాకు ఇక్కడి నుంచి రైల్వే స్టేషన్కి, కేఆర్పురం రైల్వే స్టేషన్కి వెళ్ళడానికి. సో ఇంక ఇక్కడ మా బుడ్డిదాన్ని అయితే చూస్తున్నారు కదా, కెమెరా ఆన్ చేస్తే చాలు వచ్చేస్తుంది డింగ్ అనేసి. సో తనకు భలే ఇష్టం కెమెరా ఆన్ చేస్తే, సో వీడియోలో కనిపించడం కోసం. సో ఇంక ఇక్కడైతే చూస్తున్నారు కదా, మేమైతే రైల్వే స్టేషన్ అయితే వచ్చేసాం. ఇంకా ఇక్కడ అయితే మేము కొద్దిసేపు అయితే వెయిట్ చేస్తున్నాం అనమాట ట్రైన్ కోసం. ఇంకా ట్రైన్ అయితే రాలేదు. సో ఇంకా యాక్చువల్లీ మేము వెళ్ళిన రోజు ట్రైన్ అనేది చాలా లేట్గా వచ్చిందనమాట, ఒక 10 మినిట్స్ ఏమో లేటు. సో దానివల్ల ఇక్కడైతే కూర్చున్నాము. సో ఇంక ఇక్కడ షన్ను పాపనైతే చూస్తున్నారు కదా, అప్పటికే 11:30 ఆ టైం అయిపోయింది. సో ఇంకా ట్రైన్లోకి వెళ్ళిన తర్వాత స్నాక్స్ టైం, ఇంకా ఆ టైంలో ఏం తినలేదు కదా. సో అందుకనేసి ఇక్కడ మూంగ్ దాల్ అవైతే తీసుకున్నాను. సో అవే తింటూ ఉందన్నమాట. సో ఇక్కడ ట్రైన్లో అయితే చూస్తున్నారు కదా, యాక్చువల్ కేఆర్పురం రైల్వే స్టేషన్ అనేది చాలా చిన్నది. సో ఇంక ఇక్కడైతే ఇలా ఉందన్నమాట. ఆల్రెడీ మేము ఈ రైల్వే స్టేషన్కి ఒకసారి ఏమో వచ్చాం. సో మళ్ళీ ఇలా వచ్చాం. నాన్న అయితే తీసుకొని వచ్చారనమాట మమ్మల్ని. సో ఈ ఫంక్షన్ అటెండ్ అవ్వడం కోసమే నేనైతే మెయిన్గా వెళ్తున్నాను. అలాగే మా ఇంట్లో కూడా కొద్ది రోజులు ఉండొచ్చు కదా అమ్మ వాళ్ళ ఇంట్లో. సో దానికోసం అయితే వెళ్తున్నాను అనమాట. సో మమ్మల్ని తీసుకువెళ్ళడానికి నాన్న అయితే వచ్చారు. సో నాన్న, నేను, షన్ను అయితే వెళ్తున్నాము. సో ఇంక ఇక్కడైతే చూస్తున్నారు కదా షన్వికాని. సో తనకైతే ఎవరికైనా టిప్స్ ఉంటే నాకు చెప్పండి. తనైతే బంగి అలవాటు అయిపోయిందనమాట. సో తంబ్ అనేది సక్ చేస్తూనే ఉంటుంది. సో అది ఎలా మానిపించాలనేది కూడా నాకు తెలియలేదు. చాలా ట్రై చేశాను. చాలామంది వేపాకు జ్యూస్ పెట్టమన్నారు, ఇంకా ఏవేవో చెప్పారు, అవన్నీ ట్రై చేశాను. అప్పటికి ఆన్లైన్లో ఒకటి వేలికి వేస్తారు కదా, సో దాన్ని కూడా తీసుకొని వచ్చి అయితే ట్రై చేశాను అనమాట. తను ఎంత చేసినా కూడా దాన్ని తీసి పడేయడము, లేదా వేపాకు జ్యూస్ పెడితే దాన్ని తుడిచేసి మళ్ళీ నోట్లో పెట్టుకోవడం ఇలాంటివి చేస్తుంది. ఎవరికైనా తెలిస్తే ఏదైనా టిప్స్ అనేది నాకు చెప్పండి, నాకు యూజ్ అవుతుంది. సో ఇంక ఇక్కడైతే చూస్తున్నారు కదా, ఇంకా మాకైతే ఇక్కడ తిరుపతి రైల్వే స్టేషన్ అయితే వచ్చేసిందనమాట. ఫైనల్లీ తిరుపతికి అయితే వచ్చేసాం. ఆల్మోస్ట్ అప్పుడైతే 5 అయిపోయింది అనుకుంటా. సో 5 o'clock అయితే మేము ఇక్కడికి ఈవినింగ్ అయితే రీచ్ అయిపోయాం. సో ఇంక ఇక్కడైతే చూస్తున్నారు కదా, ఇంకా షన్ను పాప అప్పటికే పడుకునేసింది. సో ఇంకా తనని లేపి అయితే మేము ఇంకా ఇక్కడైతే దిగుతున్నాం అనమాట. సో ఆల్మోస్ట్ నేను 4 months బ్యాక్ ఏమో తిరుపతికి వచ్చాను. సో మళ్ళీ ఇప్పుడు వస్తున్నాను అనమాట. సో ఇంక ఇక్కడైతే చూస్తున్నారు కదా, తిరుపతి రైల్వే స్టేషన్ ఎంత పెద్దదో, ఎంతమంది జనం ఉన్నారు. యాక్చువల్లీ అప్పుడు మేము వెళ్ళినప్పుడు మండే అనుకుంటా. సో సండే వీకెండ్ కదా. సో ముందు రోజు వెళ్ళిన వాళ్ళు ఏమన్నా ఊరి నుంచి వచ్చారో ఏమో తెలియదు, కానీ చాలా రష్ ఉన్నారు. అక్కడి నుంచి బయటకు రావడానికే మాకు చాలా టైం పట్టేసింది అనమాట, అంత రష్ ఉన్నారు. సో ఇంక ఇక్కడ అక్కడి నుంచి బస్ స్టాండ్ నుంచి ఇక్కడ ఆటో మాట్లాడుకొని ఇంకా ఇంటికైతే వెళ్ళిపోతున్నాం అనమాట మేము. సో ఇంక ఇక్కడైతే చూస్తున్నారు కదా, ఇది బస్ స్టాండ్. మొత్తం చాలా మందికి తిరుపతిలో ఉండే వాళ్ళకైతే ఐడియా ఉండొచ్చు. సో ఇది బస్ స్టాండ్. ఈ రోడ్లన్నీ చూసినప్పుడు నాకు చాలా మెమరీస్ గుర్తొచ్చాయి. ఎందుకంటే మేము కాలేజ్ డేస్లో ఉన్నప్పుడు ఈ దారిలోనే నడుచుకొని అయితే వెళ్ళే వాళ్ళం అనమాట. మా నాన్న అయితే నాకు డబ్బులు ఇచ్చేవాళ్ళు యాక్చువల్లీ, ఈవినింగ్ ఆటోలో రా అని చెప్పేసి. సో ఆ డబ్బులన్నీ నేను ఎత్తుపెట్టుకొని, సో ఎక్కువ ఖర్చు చేసేదాన్ని కాదు, కానీ ఎప్పుడైనా తినాలనుకుంటే పానీపూరి తినేదాన్ని, అంతే. నడుచుకొని వచ్చేదాన్ని అనమాట ఆ మనీ సేవ్ చేసుకోవడం కోసం. మా నాన్న ఎక్కువ డబ్బులే ఇచ్చేవాళ్ళు, కాకపోతే అది కూడా సేవ్ చేసుకునేదాన్ని. సో ఆ మెమరీస్ అన్నీ గుర్తొచ్చాయి. సో ఈ
రోడ్‌లో ఎన్ని సార్లు తిరిగింటామో గాంధీ రోడ్డు, ఈ బస్ స్టాండ్ అయితే. సో, నాకలా ఆ రోడ్డు చూస్తుంటే అవన్నీ ఒక్కసారి అలా గుర్తొచ్చాయన్నమాట. సో, ఇక్కడ అయితే ఇక్కడి నుంచయితే స్టార్ట్ అయిపోయాం. సో, ఇక్కడి నుంచి బస్ స్టాండ్ నుంచి మా ఇంటికి ఒక 40 మినిట్స్ అటు ఇటు 40-45 మినిట్స్ అనమాట. సో, ఇక్కడ ఫైనల్లీ ఇంటికైతే వచ్చేసాము. సో, ఇక్కడైతే చూస్తున్నారు కదా! షన్ను పాపకి ఇంకా ప్యాంపరింగ్ ఇక్కడి నుంచి స్టార్ట్ అవుతుందనమాట. నార్మల్‌గా పిల్లలు అంతే కదా! ఎక్కడికన్నా ఎవరైనా గ్రాండ్ పేరెంట్స్ అలా కనిపిస్తే ఇంక మన మాట అస్సలు వినరు. సో, అలాగే చేస్తుంది. షన్విక కూడా అస్సలు వినదు. ఇంకెవరైనా ఉంటే ఇంకా అస్సలు మాటే వినదనమాట. సో, ఇక్కడ మా అమ్మ అయితే ఇంకా దిష్టి తీసేయడానికి కోసం ఇక్కడ అదేదో ఎర్నీళ్ళు అవి తీసుకొని వస్తారు కదా! సో, అదైతే తీసుకొని వస్తుంది. ఇంకా షన్ను పాప దాని క్యూరియాసిటీతో చూస్తుందనమాట. తనకి దిష్టి తీయడం అంటే చాలా ఇష్టం. అది ఎందుకో తెలీదు. ఇక్కడికి వచ్చినప్పుడు ప్రతిసారి మా అమ్మ, మా నాన్న నైట్‌లో కూడా దిష్టి తీస్తూ ఉంటారు. తనకు చాలా ఇష్టం అది. చాలా ఇష్టంగా చూస్తుంది. ఇష్టంగా చేపించుకుంటుంది కూడా. సో, ఇక్కడ అలా దిష్టి తీస్తున్నారు. నేను వీడియో రికార్డ్ చేస్తున్నాను. సో, నా నోస్ పిన్ అనేది ముక్కు పుడక అనేది కింద పడిపోయిందనమాట. యాక్చువల్లీ అది గొట్టం కూడా చాలా విరిగిపోయింది. సో, సడన్‌గా చేతిలో పడేసరికి అరే ఏంటిది అనేసి అయితే చూసుకున్నాను. అది ఎలాగో దొరికింది నాకు. సో, ఎక్కడ పడిపోకుండా. సో, దాన్ని తీసైతే జాగ్రత్తగా పెట్టాననమాట. మేము ఇక్కడికి తిరుపతికొచ్చింది మండే వచ్చాము. సో, మేము ఫంక్షన్‌కి అటెండ్ అవ్వడం మాత్రము బుధవారం అటెండ్ అయ్యామనమాట. అంటే బుధవారం బయలుదేరాము. సో, ఇక్కడైతే చూస్తున్నారు కదా! సో, ఇక్కడ షన్ను పాప కోసం అయితే స్నాక్స్ అయితే వేసిచ్చారమ్మ. సో, కొబ్బరి లడ్డు అవి. సో, నేనైతే ఎక్కువ చాక్లెట్స్, బిస్కెట్స్ ఇవ్వను కాబట్టి సో, ఇలాంటివే ఇస్తూ ఉంటాము. లడ్డు ఆ టైప్ ఆఫ్ ఫుడ్ అనేది. సో, దానికోసం అమ్మ అయితే ఇక్కడ కొబ్బరి లడ్డు అయితే చేసి పెట్టారంట మేము రాకముందే. సో, దాన్నే వేసి అయితే ఇచ్చారు. సో, షన్ను పాప చాలా బాగా ఎంజాయ్ చేస్తుంది. అందులో చాలా రోజుల తర్వాత చూడ్డం కదా! చాలా క్వెషన్‌లు అయితే అడుగుతుంది మా అమ్మని. అమ్మమ్మ ఏమిది? ఇది ఏమిది? మీరు ముగ్గేసారా? ఎంత బాగుందో. సో, ఇలాంటి చాలా ప్రశ్నలు అయితే అడుగుతూ ఉంటుంది. సో, ఇక్కడ డిన్నర్ చేసేద్దామని చెప్పేసి సో, ఫ్రెష్ అయ్యి అయితే మేము డిన్నర్ అయితే చేసిస్తున్నాం అనమాట. సో, ఇక్కడైతే రసం అన్నం అయితే షన్ను పాపకి తినిపించేసాను. ఎగ్ బాయిల్ చేసింది దాంతో పాటు. సో, ఇది నెక్స్ట్ డే అనమాట. సో, నెక్స్ట్ డే మార్నింగ్ ఇలాగా మేము లేచేసరికి అమ్మ అయితే ఇలా గోరింటాకు అయితే మొత్తం తీసి పెడుతున్నారు. ఇది ట్యూస్డే వ్లాగ్. సో, ఇక్కడ బుధవారం అనేది మేము ఫంక్షన్‌కి వెళ్తామని చెప్పాను కదా! సో, దానికోసం అయితే మేము ముందు రోజు గోరింటాకు పెట్టుకుందామని చెప్పేసి ఇక్కడ అమ్మ అయితే గోరింటాకు అయితే కోసి పెట్టారనమాట. సో, మిక్సీ వేయడం కోసం అనేసి. సో, షన్ను పాప పెట్టుకుంటుందా లేదా అనేది చూడాలి. సో, తనకి ఇష్టము చాలా బాగా పెట్టుకుంటుంది. కోన్ కావాలి అంటుంది, గోరింటాకు కావాలి అంటుంది. కాకపోతే అది ఎక్కువసేపు పెట్టుకుంటుందా లేదా అనేదే మా డౌట్. సో, చూద్దాం పెట్టుకుంటుందా లేదా అనేది ఈ వీడియోలో అయితే మీరు చూసేయండి. సో, ఇక్కడైతే చూస్తున్నారు కదా! ఏదన్నా ఆకులు వల్చాలన్నా ఆకుకూరలు ఉంటాయి కదా! సో, దాన్ని తీసేటప్పుడు కానీ ఇలా గోరింటాకు ఏదైనా షన్ను పాప అయితే చాలా బాగా హెల్ప్ చేస్తుంది. నాకు నచ్చని పని ఏదన్నా ఉంది అంటే అవిట్లో ఇదొకటి అనమాట. ఆకుకూర వల్చడం ఇలాంటివి నాకు ఏది నచ్చదు. ఎందుకంటే అది చాలా ఏమంటారు నచ్చు పని అనేది నేనైతే ఎక్కువ ఫీల్ అవుతానన్నమాట. చాలా అదేమో ఆ పని అనేది నాకు అస్సలు ఇష్టం ఉండదు. సో, షన్ను పాప అయితే అలాంటి పనులు బాగా చేస్తుంది. నేను ఎప్పుడైనా ఆకుకూర వలుస్తూ ఉన్నా కూడా తను వచ్చి హెల్ప్ చేస్తుందనమాట నాకు. సో, అదే అమ్మకి కూడా హెల్ప్ చేస్తుంది. సో, ఇక్కడైతే అమ్మ మరుసటి రోజు మేము ఫంక్షన్‌కి వెళ్ళిపోతాం కదా! సో, థర్స్‌డే అయితే మేము నాన్ వెజ్ తినము. సో, అందుకోసం అనేసి అమ్మ అయితే ఇక్కడ నాన్ వెజ్ అయితే చేస్తున్నారు. గోరింటాకు అయితే చూసారు కదా! రుబ్బైతే పక్కన పెట్టేసామనమాట. ఈవినింగ్ పెట్టుకోవాలి. సో, ఇక్కడ ఆఫ్టర్‌నూన్‌కి అయితే మాకు సంగటి చేసి ఇక్కడ చికెన్ ఫ్రైయా ఆర్ పులుసో గుర్తులేదు. సో, అదైతే చేస్తున్నారు అమ్మ. సో, ఇక్కడ అది చేస్తుంటే నేనైతే వీడియో తీస్తున్నాను. షన్ను పాప నేను వీడియో తీసే టైంలో ఎంత విసిగిస్తుందంటే కరెక్ట్‌గా నేను వీడియో తీసే టైంలోనే ఫోన్ వస్తుంది. లేకపోతే ఈ షన్ను పాప ఏదో ఒకటి విసిగిస్తుందనమాట. సో, దానివల్ల ఆ వీడియో ఎటెటో వెళ్ళిపోతుంది. సో, ఇక్కడైతే చూస్తున్నారు కదా! మా లంచ్ టైం అనమాట. సో, అమ్మ మాకైతే ఇక్కడ ఏదో చేసిస్తుంది. సో, ఇక్కడ షన్ను పాప ఈవినింగ్ అయితే ఇలాగా నైట్ టైం అయిపోయింది. ఆల్మోస్ట్ 8:00 అనుకుంటా. సో, ఆ టైంలో గోరింటాకు అయితే పెట్టుకుంటుందనమాట. సో, తనకైతే ముందుగా ప్రిపేర్ చేశాను. బాగా పెట్టుకోరా ఎర్రగా పండుతుంది. చాలా బాగుంటుంది. నువ్వు పెట్టుకో చాలా బాగుంటుంది కదా! నీ చేతులు బాగా పండుతాయి. నీకు నేను బువ్వ తినిపించేలోపు నువ్వు ఇది పెట్టుకుంటే నీకు ఏదో ఇస్తానో ఏదో చెప్పాను అనమాట. సో, దానికోసం అనేసి
తనైతే ఇలా కొద్దిసేపు అయితే పెట్టుకునింది. ఆల్మోస్ట్ 1 అవర్ అయితే పెట్టుకుంటుంది. సో, దాని తర్వాత నేనే ఇంకా చాలాసేపు డిస్టర్బ్ అవుతారు కదా అని చెప్పేసి క్లీన్ చేసేసాను. సో, ఇంక నేను కూడా కాళ్ళకైతే ఇలా ట్రై చేశాననమాట. చాలా పండింది. సో, ఇంతటితో ఈ వీడియో అయితే ఎండ్ చేసేస్తున్నాను. ప్లీజ్ డు సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. థాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ బై. నెక్స్ట్